సచివాలయ కేంద్రంగా ఐఏఎస్ల స్పీడ్ వార్ నడుస్తోంది. 8 మంది సీనియర్ అధికారులు సీక్రెట్ గా వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకోవడంపై బ్యూరోక్రాట్లలో చర్చ జరుగుతోంది. సీఎంతో అతి సాన్నిహిత్యంగా ఉన్న ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి గ్రూప్ ఏర్పాటు చేశారు. ప్రభుత్వ సమాచారం ఏదైనా స్పీడ్ గా వాళ్ళకి చేరడం, ముఖ్యమంత్రి కార్యక్రమాలు మొదలు నిధుల విడుదల ఇతరత్ర విషయాలన్నీ ముందు వీళ్ళకే తెలిసిపోవడంపై సచివాలయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఆ 8 మంది ఎటు వెళ్లినా ఏం చేసినా ఒకటిగా పనులు చేసుకోవడం, వారికే ప్రత్యేక గ్రూప్ ఉండడంపై మిగతా ఐఏఎస్ అధికారుల్లో తీవ్ర అసంతృప్తిని మిగిలిస్తోంది. ఎన్నడూ లేని విధంగా ఒకరిద్దరు సీనియర్లు వాట్సాప్ గ్రూప్ కట్టడంపై పలువురు బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు. ప్రత్యేకంగా క్రియేట్ చేసుకున్న గ్రూప్లో సదరు అధికారులంతా సీఎం, ముఖ్యమైన మంత్రులకు సంబంధించిన సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటున్నట్టు తెలుస్తోంది. ఆ 8 మంది అధికారులు దక్షిణ ఉత్తరాది లాబీలుగా పనిచేస్తున్నారని, తెలుగు ఐఏఎస్లకు ప్రాధాన్యత ఇవ్వకుండా సర్కార్ పెద్దలతో గ్యాప్ పెంచుతున్నారనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. తమకు నచ్చని అధికారులను లక్ష్యంగా చేసుకుని కూడా గ్రూప్లో కామెంట్లు పెడుతున్నారని తెలుస్తోంది. ఒకవైపు సచివాలయంలో కొంతమంది ఐఏఎస్ అధికారుల గ్రూప్ రాజకీయం నడుస్తుండగా, ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేస్తున్న ఓ అధికారికి, పరిశ్రమల శాఖలోని మరో ఐఏఎస్ అధికారికి మధ్య గొడవ ముదిరి పాకన పడుతుంది. ఇద్దరు ఎడముఖం పెడముఖంగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ వీరిద్దరే కాదు, ఢిల్లీలోని మరో 2 సీనియర్ ఐఏఎస్ల మధ్య కూడా పచ్చుగడ్డి వేస్తే బగ్గుమని స్థాయిలో గొడవలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇద్దరు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.